ఫ్రెండ్స్ ఈ రోజు రివ్యూ చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్నీగా కామెడీగా ఎంటర్టైన్ గా వెళ్తుంది. అదే విధంగా మన విష్ణుప్రియని చూసి సోనియా అండ్ యష్మి ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా చూద్దాం. అదే విధంగా శేఖర్ భాష పైన సోనియా ఫైర్ అవుతారు. ఆ విషయంలో శేఖర్ భాష యష్మితో అంటాడు, యష్మి ఏంటి ఒక్కసారిగా సోనియా నా మీదకి అంతలా ఫైర్ అయింది, అసలు నేనేం అనలేదు కదా ఆమెని అన్నట్టు అంటాడు. మరి అసలు సోనియా శేఖర్ భాష పైన ఎందుకు ఫైర్ అయింది ఏంది అనేది కూడా చూద్దాం. అదే విధంగా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా ముందుకు సాగుతుంది. ఆ ఎమోషనల్ డ్రామా ఎందుకు వచ్చింది, ఆదిత్య ఓం గారి మీద ఎందుకు ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ అంతగా సింపతి కురిపించారు అనేది చూద్దాం. అదే విధంగా మణికంఠ మణికంఠ నిన్ను ఎడార్లా వదిలేసినా సరే నువ్వు బతుకుతావురా బాబు అనేది హౌస్ మేట్స్ కి అందరికి అర్థమైపోయింది. అంటే వాళ్ళు చెప్తారు అనమాట, నిన్ను ఎక్కడ వదిలేసినా నువ్వు బతికే రకం రా, కాబట్టి ఆదిత్య ఓం గారికే మీరు సపోర్ట్ చేస్తున్నాను అయితే మూకుమ్మడికి వెళ్తారు. మరి అదంతా ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ శేఖర్ భాష యష్మితో అడుగుతాడు అనమాట, యష్మి నా మీద ఏంటి సోనియా ఒక్కసారిగా అంతలా ఫైర్ అయిపోయింది, అసలు నేనేమన్నా అవని అని అడుగుతాడు. అడిగితే అప్పుడు యష్మి చెప్తుంది, ఏం లేదు శేఖర్ భాష, నువ్వు ఆ టాస్క్ లో ప్రేరణకి నువ్వు ప్రేరణ సంచాలకులుగా ఉన్నారు కాబట్టి సంచాలకులుగా ఆమె డిసిషన్ ఫైనల్ అవుతుంది. కానీ ప్రేరణ వచ్చి నిన్ను అడిగినప్పుడు జనరల్ గా మనం బయట ఉన్న వాళ్ళు అడిగినప్పుడు నువ్వు చెప్పావు కదా బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ కింద విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ ని గేమ్ నుంచి అవుట్ కాకుండా మరొక అవకాశం వాళ్ళకి ఏమని చెప్పావు కదా, ఆ విషయంలో నువ్వు అలా చెప్పడం, నువ్వు చెప్పగానే వెంటనే ప్రేరణ తీసుకుని వాళ్ళిద్దరికి అవకాశం ఇవ్వడం గేమ్ ఆడడానికి, దానివల్ల ఇప్పుడు ఇక్కడ మనం బయట నుండి చూసినటువంటి సోనియా కోపం వచ్చింది. సోనియాకి ఎందుకు కోపం వచ్చిందంటే విష్ణుప్రియకి ఆమెకి కొంచెం ఏంది మధ్యలో ఇంత పచ్చి కట్టేస్తే ఫైర్ బగ్గును మండేటువంటిగా ఉంది, అంటే అది కూడా కోల్డ్ గా ఉంది. ఇంకా తర్వాత కూడా ఒకసారి వేరే టాస్క్ లో అసలు విష్ణుప్రియ అంటే సోనియాకి ఎందుకు పడదు ఏంది అనేది క్లియర్ గా చెప్పింది. దాని గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ విధంగా ఉంది. ప్లస్ పృథ్వీ మన క్లాన్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి పృథ్వీకి సపోర్ట్ చేయడం కోసం అయితే తను అంతలా ఫైర్ అయింది. నువ్వు పోయి చెప్పడం, నువ్వు కూడా మన క్లానే కదా, నువ్వు అలా చెప్పకుండా విష్ణుప్రియని ఒక్కదాన్ని అవుట్ చేయని చెప్పినట్టయితే సోనియా నీ మీదకి వచ్చేది కాదు అనేది చెప్తుంది. వాళ్ళిద్దరు నవ్వుకుంటారు, అది అలా అయిపోతుంది. తర్వాతకు వచ్చేసరికల్లా మొత్తానికి ఫైనల్ గా ఆ టాస్క్ లో ఫైనల్ విన్నర్స్ వచ్చి నిఖిల్ అండ్ అభయ్ వాళ్ళిద్దరు గెలుస్తారు. ఇదంతా జరుగుతుంది. ఇది నిన్నే జరిగిపోయింది. అయితే దీని క్లారిఫికేషన్ కి సంబంధించిన గొడవ జరిగింది కాబట్టి యష్మి అడుగుతుంది, దాని గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ముందుకెళ్తే ఇక అసలు మణికంఠ ఈ గేమ్ లో ఫస్ట్ గానే అవుట్ అయిపోతాడు. జస్ట్ ఇట్లా లోపలికి వెళ్ళగానే వాళ్ళందరూ పరిగెడుతుంటారు సాక్స్ వాటి కోసం. మణికంఠ ఇలా చుట్టూ తిరిగేసరికల్లా అతను అబ్జర్వ్ చేసుకోడు, అంతమంది ఉండేసరికల్లా లైన్ దాటి బార్డర్ దాటి బయట నుంచి తిరగడం వల్ల అతన్ని డిస్క్వాలిఫై చేస్తుంది ప్రేరణ. ఇది అయిపోతుంది. ఈ విషయం ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నైట్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు జస్ట్ బాతకాన్ని పెట్టుకుంటారు కదా, అలా మాట్లాడుకునేటప్పుడు అంటుంటాడు అభయ్ ఏమంటాడంటే మణికంఠ ఒరే నేనేదో నా ఆటని ఆడుకుంటారా, మీకు దండం పెడతాను, నన్ను ఏమన్నా బాగిర్రా, నన్ను కింద పడే ఎగిరి నాకు దెబ్బలు తగ్గుతాయి అన్నట్టుగా మనం అందరం గేమ్ ఆడుతుంటే వాడు చుట్టూ బార్డర్ తిరుగుతూ పోవడం వల్ల ఆ బార్డర్ దాటి బయటికి వెళ్ళిపోయి అలా అవుట్ అయిపోయాడు అని చెప్పుకుని వాళ్ళు నవ్వుకుంటుంటారు. అది ఇంతలోనే మణికంఠ విని వచ్చి నేనేం భయపడలేదు, నాకేం భయం కాదు గేమ్ ఆడడం, నేను ఎంత ఆడగలను అంత ఆడడానికి వచ్చినా నేనేం భయపడలేదు అని చెప్తాడు. అనగానే ఓకే రా సరే అనగానే ఒక్కసారిగా వీళ్ళు అభయ్ అంటాడు సరే ఓకేరా అంటాడు కూల్ గానే. సరికల్లా అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వుతారు. నవ్వగానే మళ్ళీ మణికంఠ అంటారు, ఎందుకు నవ్వుతున్నారు మీరు, అట్లా ఎందుకు నవ్వుతున్నారు, నేను అసలు మనుషుల్లో కలవడమే చాలా అరుదు, అయినా సరే నేను మనుషుల్లో కలిసి మీ మధ్య తిరుగుతున్నానంటే అదే గొప్ప నాకు. ఎందుకంటే నన్ను క్షమించండి ఏదైనా తప్పుగా మాట్లాడితే, నా మాట తీరితే నేను ఎక్కువగా మనుషులతో కలిసి లేను కాబట్టి కొంచెం ఆ విధంగా ఉంటది నా మాట, ఏమనుకోవద్దు అని సారీ చెప్పి వెళ్ళిపోతాడు. సరేరా అని చెప్పేసి అందరూ అంటారు. అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్ కంప్లీట్ అయిన తోటి అని చెప్పేసి అప్పుడు ఎవరెవరు ఎంత అమౌంట్ సంపాదించారు ఈ వీక్ లో అనైతే అనౌన్స్ చేస్తాడు. అంతులేని వీరులు 75,000 రూపాయలు సంపాదించారు. అఖండ క్లాన్ వచ్చేసి 1,25,000 రూపాయలు సంపాదించారు. కెరటం టీం వచ్చి 2,45,000 రూపాయలు సంపాదించారు. కాబట్టి ఇందులో మొత్తం మీద ఎక్కువ అమౌంట్ ఏ క్లాన్ అయితే సంపాదిస్తుందో ఆ అమౌంట్ మాత్రమే మీకు ఫైనల్ విన్నర్ కి వెళ్లేటువంటి అమౌంట్ లో కలుస్తుందని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఫైనల్ అమౌంట్ గా 2,45,000, లాస్ట్ వీక్ అమౌంట్ 3 లక్షలు, ఇవి రెండు కలిపి మనకి స్క్రీన్ మీద చూపిస్తారు. మొత్తం కలిసి 5,45,000 అంటే 2 వారాలకు సంబంధించి బిగ్ బాస్ హౌస్ లో
ఫైనల్ ప్రైజ్ మనీకి వెళ్లే అమౌంట్ ఈ 2 వారాల నుంచి 5,45,000 రూపాయలు ముందుకు వెళ్తుంది. దీని తర్వాతకి ఇక నెక్స్ట్ మార్నింగ్ అందరూ పడుకుంటారు. పడుకున్న తర్వాత లింగిడి 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 అనే సాంగ్ వస్తుంది. అందరూ వస్తారు, డాన్సులు వేస్తారు. తర్వాతకి ఇంకా మామూలుగా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం అవుతుంది వాళ్ళది. అంత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి వెళ్తుంటే అక్కడ బ్రెడ్ ఏదో కొద్దిగా మాడినట్టు అవుతుంది అనమాట. అది కెమెరాలో జూమ్ చేసి చూపిస్తారు మనకు కూడా. అప్పుడు విష్ణు అంటది, అబ్బో అది బ్రెడ్ మాడిపోయిందిరా, ఎవరు పెట్టారు ఏంటి అనుకుంటే వెళ్తుంది. అది అని ఆమె నార్మల్నే జనరల్ గానే విష్ణుప్రియ క్యాజువల్ గా తీసుకుంటది. ఆమెను ఏమన్నా మాటలు అన్నా కూడా చాలా క్యాజువల్ గా తీసుకొని ముందుకెళ్తది. ఆమెతో ఎవరైతే కొంచెం ర్యాపిడ్ గా క్లోజ్ గా ఉంటారో వాళ్ళ పైన కూడా కొన్ని జోకులు వేస్తూ ముందుకు సాగుతుంది. అలా ఉంటది. అట్లానే జనరల్ గా అన్నది అక్కడ ఉన్నటువంటి సోనియాకి పడదు కదా. సోనియా నిఖిల్ ఆడ కూర్చుంటారు. నిఖిల్ తోటి అంటది, అరే నేను ఇక్కడ కూర్చుంటారా, వెళ్ళిపోతా అని లేచి వెళ్ళిపోతుంటది. ఎందుకు వెళ్తున్నావు అంటే అగో ఆమె ఓవర్ యాక్షన్ చేస్తుంది, అది చూసి నన్ను రెచ్చగొట్టినట్టు అవుతుంది, నేను ఉండనేడా అంటది. అరే బ్రెడ్ మాడేది దాని గురించారంటే అన్నట్టుగా అంటది. ఇక సరేలే నేను కూడా వస్తా, పోదాం బా అని చెప్పేసి నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉంటది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్. దీనికి సంచాలకులుగా శేఖర్ భాష వ్యవహరిస్తారు. మరి దీంట్లో ఏం జరిగింది చూద్దాం. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో ఫస్ట్ ట్రూత్ ఆర్ గేమ్ మీకు ఐడియా ఉంటది. ట్రూత్ ఆర్ గేమ్ లో మనకి ఒక బాటిల్ ఉంటది. బాటిల్ ని మిడిల్ లో పెట్టి ఇలా రౌండ్ తిప్పుతారు. రౌండ్ తిప్పినప్పుడు దాని మూతి ఎవరి సైడ్ అయితే అవుతుందో వాళ్ళని నువ్వు ట్రూతా డేరా అని అడుగుతారు. ఎవరైనా ట్రూత్ తీసుకుంటారు, కొంతమంది డేర్ తీసుకుంటారు. ఆ క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి వాళ్ళు చేయాల్సి ఉంటది అనమాట. ఆ విధంగా ఫస్ట్ అది శేఖర్ భాష తిప్పగానే సీసం మూతి వెళ్ళి యష్మి వైపు వెళ్తుంది అనమాట. యష్మిని అడిగితే ట్రూత్ అంటది. సరే మరి నువ్వు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన తర్వాత బయట నువ్వు ఏం చేసావు ఏందనేది కాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఆడినటువంటి అతి పెద్ద అబద్ధం ఏది అని అడిగితే ఫస్ట్ తన అంటది, నేను అంటే బాగా ఇంటెలిజెంట్ ఫెలో అన్నట్టుగా నేను కవరింగ్ ఇచ్చుకున్నా ఇక్కడ, కానీ మొన్న పెట్టినటువంటి స్పెల్లింగ్ టెస్ట్ లో నేను సరిగా పర్ఫామ్ చేయలేకపోయినా కాబట్టి అదే నాకు వచ్చు అంత నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా చెప్పుకొని నేను గొప్పగా పోయినా అనేది చెప్తుంది. అయితే మిగతా అందరూ ఏమంటారంటే అది నీ నాలెడ్జ్ కి సంబంధించిన అంశం, అది కాదు నువ్వు ఆడినటువంటి అతి పెద్ద అబద్ధం ఏంటి అంటే తనకు తెలుసు చికెన్ వాళ్ళు దొంగిలించడం అదంతుంది కదా, దాని గురించి అడుగుతున్నాయి. మిగతా వాళ్ళు కూడా అంటారు ఏ చికెన్ అంటే అప్పుడు చెప్తుంది, అవును చికెన్ దొంగిలించిన నేను, అదే అతి పెద్ద అబద్ధం, కానీ నేనేం దొంగిలించలేదని చెప్పినా అని చెప్తుంది. అప్పుడు అందరు నవ్వుతారు. ఎందుకు ఈ అంశం అంతగా చెప్పాల్సి వచ్చిందంటే విష్ణుప్రియ 2-3 సార్లు అడుగుతుంది, మీరు నాకు చికెన్ తీసుకున్నారు అంటే విష్ణుప్రియ మీద ఫైర్ అవుతుంది. అవసరమైతే 2 పీకడానికి పోయినట్టుగా అంత ఫైర్ అయ్యి ముందుకు వెళ్తుంది అనమాట యష్మి విష్ణుప్రియ మీదికి. అప్పుడు విష్ణుప్రియ నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పు, మేమేమైనా దొంగతనం చేసినావా, నేను చేసిన అసలు నేను తేలేదన్నట్టు చెప్తుంది అనమాట. అప్పుడు విష్ణుప్రియ అంటది, విష్ణుప్రియ ఏం చేయలేదు, నువ్వు నాకు ప్రూఫ్ చూపి నేను నమ్ముతా అంటది. నువ్వు ప్రూఫ్ చూపించి మమ్మల్ని అంటే ఓకే, కానీ ప్రూఫ్ లేకుండా నువ్వు దొంగతనం చేసారు చికెన్ అంటే మేము ఎందుకు చేస్తాం, మేమేం చేయలేదు అంటది. అట్లా ఆ విధంగా జరిగింది కాబట్టి ఇక్కడ విష్ణుప్రియకి ఇక్కడ అర్థమవుతుంది, అరే దొంగతనం చేసి కూడా చేయలేదన్నవానే, ఇంత పెద్ద బద్దమైనవా అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. ఇక్కడ చాలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా జరిగింది. ఎందుకంటే విష్ణుప్రియ వీళ్ళు మా చికెన్ తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళది ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టుకుంటారు. వీళ్ళు తర్వాత వాళ్ళు వచ్చి చాలా గొడవ చేస్తుంది, మా పాల ప్యాకెట్ ఎట్లా తీసుకొస్తావు నువ్వు ఏంటి అన్నట్టుగా విష్ణుప్రియ మీద యష్మి గొడవ చేస్తుంది. అప్పుడు అంటే మీరు మా చికెన్ తీసుకెళ్లారు కదా, అందుకే నేను మీ పాల ప్యాకెట్ తెచ్చిన అంటే, మేము మీ చికెన్ తీసుకొచ్చుంటే ఏమైనా ప్రూఫ్ ఉందా చెప్పు, మేము ఎవరు చెప్పారు అసలు మేము తీసుకొచ్చినాం అంటే, మీ టీం వాళ్ళే చెప్పారు అంటే, ఎవరు చెప్పు వాళ్ళ పేరు అంటే. విష్ణుప్రియ దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి సైలెంట్ వెళ్ళిపోతుంది. కావాలంటే మా మిల్క్ ప్యాకెట్ ఇచ్చుకోవాలని చెప్తుంది. అంటే దీంతో ఎందుకు నాయన గొడవ, కావాలంటే మా మిల్క్ ప్యాకెట్ తీసుకుపోయే బాబు మేమే ఇస్తాం అంటే, మాకేమవుతుంది మిల్క్ ప్యాకెట్ అంటే వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ అర్థమవుతుంది, అరే అమ్మ చికెన్ దొంగతనం చేసి మేము అంటే కూడా కాదని చెప్పేసి ప్రూఫ్ చూపి అని అంత గట్టిగా మాట్లాడింది ఏంటారు అని నవ్వుకుంటారు వాళ్ళంతా. ఆ విధంగా జరుగుతుంది. తర్వాతకి అలానే ట్రూత్ ఆర్ డేర్ అవుతుంటే ఇక మిగతా వాళ్ళు శేఖర్ భాష అంశం వస్తుంది. శేఖర్ భాష ఏం చెప్తాడంటే, శేఖర్ భాష మరి నువ్వు ఏమనుకున్నావు ట్రూత్ చెప్పు అంటే ఆయన ట్రూత్ చెప్తాడు. ఏమంటాడంటే, నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఫస్ట్ రోజు అయితే అటో ఇటో అంతా స్టేజ్ మీద అది దగ్గర వచ్చి మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుని అటు ఇటు సెలబ్రిటీస్ వచ్చిపోయేసరికల్లా టైం అయిపోయింది ఫస్ట్ డే. సెకండ్ డేకి వెళ్లే వరకల్లా నాకంతా కొంచెం లేజీగా బోర్గా అనిపించింది. ఒక పక్క అంతకుముందు ఒక 1-2 డేస్ నుంచి నిద్ర సరిగా లేదు కాబట్టి
నిద్రపోవాలనిపించింది, ఆ రోజు నేను పడుకుంటే కూడా చాలా సార్లు కుక్కలు మురిగాయి అని చెప్తాడు అనమాట. ఈ విధంగా చెప్పి అబ్బో ఇక నా వల్ల కదా ఆయన 2 రోజుకే నాకు ఇట్లుందంటే 105 రోజులు అసలు ఎలా ఉంటాయి బిగ్ బాస్ హౌస్ లో, గేట్స్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోదామని అనుకున్నా అని చెప్తాడు అనమాట. అది ట్రూత్ గా చెప్పాడు. తర్వాత సీత ఇలా లైన్ గా వస్తారు. మనకి ఇంకొకటి ఎక్కువగా సీరియస్ గా జరిగిన అంశం ఏంటంటే సోనియాకి వస్తుంది. సోనియా వచ్చినప్పుడు అడుగుతారు ట్రూత్ అంటది ఆమె కూడా. మరి చెప్పు ఏంటిది అన్న ట్రూత్ అని అంటే దేని మీద నుంచి అడుగుతారంట వీళ్ళు, ఈ బిగ్ బాస్ హౌస్ లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు చెప్పు అని అడుగుతారు. అడిగినప్పుడు సోనియా నాకు బిగ్ బాస్ హౌస్ లో అందరూ నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తే, లేదు నచ్చిన వాళ్ళ పేరే చెప్పాలి, నువ్వు ఎవరు నచ్చలేదు నీకు అంటే చెప్తుంది. ఫైనల్ గా అటు చేసి ఇటు చేసి నాకు నచ్చని వాళ్ళు ఎవరు అంటే విష్ణుప్రియ అని చెప్తుంది. విష్ణుప్రియ అని చెప్పిన తర్వాత అంటే విష్ణుప్రియ అని చెప్పి మళ్ళీ ఎందుకు నీకు నచ్చదు విష్ణుప్రియ అంటే చెప్పింది అంటే విష్ణుప్రియ నాకంటే ఎక్కువగా డాన్సులు చేస్తుంది, ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ. ఎక్కడ పడితే అక్కడ పోయి వాళ్ళని వీళ్ళని గెలికి అంటే మామూలుగా పలకరిస్తారు కదా, ఏదో ఒకటి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడిన తర్వాత ఏదో ఒకటి మనం టైం పాస్ గా మాట్లాడుకుంటాం కదా, ఆ విధంగా అంటే అది నవ్వుపిస్తుంటది, అదంతా చేస్తుంది. అది చూస్తే నాకు అనిపిస్తుంది, గిల్టీగా అనిపిస్తుంది నాకు, అరే నేను ఇట్లా చేయలేకపోతున్నా ఏమో చేస్తుంది అని అలా అనిపిస్తుంది. అంటే విష్ణుప్రియ బాగా యాక్టివ్ గా ఉంది, ఏదైనా ఈజీ గోయింగ్ గా వెళ్తుంది, చేస్తుంది. ఒకరి మీద అంటుంది, వాళ్ళంటే కూడా తిరిగి తీసుకుంటుంది, పడుతుంది. కాబట్టి నేను అలా లేనైతేనే అని నాకు చాలా బాగా అనిపిస్తుంది, గిల్ట్గా అనిపిస్తుంది అని సోనియా చెప్పింది. అంటే ఈ పరంగా అందుకునే టార్గెట్ ఏమో ఒకటి సోనియా అండ్ యష్మి, వీరిద్దరూ విష్ణుప్రియను బాగా టార్గెట్ చేస్తారు. యష్మి అయితే కొంతవరకు మళ్ళీ అదంతా పక్కన పెట్టి విష్ణుప్రియకి క్లోజ్ అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. సోనియా కూడా మరి ఏమనుకుందో దాని తర్వాత నుంచి కొంత అప్పుడప్పుడు అంశం వచ్చినప్పుడల్లా కొంచెం క్లోజ్ అవడానికి అయితే ప్రయత్నిస్తుంది విష్ణుప్రియ తోటి. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య అది ఆ సీన్ జరుగుతుంది, తెలుస్తుంది. ఎవరు నచ్చని వాళ్ళంటే ఫైనల్ గా చెప్పాల్సింది విష్ణుప్రియ పేరే చెప్పింది. ఈ విధంగా జరిగింది. తర్వాతకి ఇంకొక 2 ఎంటర్టైన్ గా ఏ అంశాలు జరిగినాయి అంటే ఆదిత్య ఓం గారి టర్న్ వస్తుంది. ఆయన వచ్చినప్పుడు చెప్తారు, నువ్వు లిప్స్టిక్ వేసుకోవాలి పెదాలకి, అట్లనే ఇట్లా పూసుకోవాలి, లిప్స్టిక్ తోటి ఇట్లా చేసుకుని వచ్చి లేడీస్ లాగా నువ్వు యాక్ట్ చేయాలని చెప్తారు. అదే విధంగా ఆయన చేస్తాడు. చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది, అందరూ మంచిగా నవ్వుకుంటారు. ఇక్కడ మనకి ఎపిసోడ్ లో తక్కువ చూపించారు కానీ లైవ్ లో అయితే చాలా సేపు ఎంటర్టైన్ గా జరిగింది. అది తర్వాతకి సేమ్ ఇదే అంశాన్ని నిఖిల్ కి ఇస్తారు. నిఖిల్ కి శారీ కూడా కడతారు. అదంతా పాటు నిఖిల్ అండ్ ఆదిత్య వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన సీన్లు, వాళ్ళ వాకింగ్ స్టైల్ అవన్నీ చాలా గమ్మత్తుగా ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగింది. తర్వాతకి ఫైనల్ గా మణికంఠకి రాదు, అది సీరియస్ టర్న్ రాదు. అయినా సరే నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు చెప్పాలరా అంటే తనకి ఇచ్చింది ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి ప్రపోజ్ చేయాలి, ఎలా చేస్తామంటే సర్లే అని చెప్పి ఫస్ట్ విష్ణుప్రియకి చేస్తాడు, తర్వాత సీతకి చేస్తాడు. తర్వాతకి వాళ్ళకి చేసినప్పుడు అంత ఎంటర్టైన్ ఇవ్వనిపించలేదు కానీ మన ఎవరు యష్మికి ప్రపోజ్ చేసినప్పుడు కొంత రొమాంటిక్ గా ఇట్లా హ్యాండ్ తీసుకొని అని ముద్దు పెట్టి అదేం చేసినప్పుడు కొంచెం రొమాంటిక్ గా అలా ఆ ఫీల్ లో వెళ్ళిపోయింది అనమాట. ఆ విధంగా ఈ హాఫ్ వర్క్ అయితే ఎంటర్టైనింగ్ గా బిగ్ బాస్ హౌస్ ఈ రోజు ఎపిసోడ్ హాఫ్ కంప్లీట్ అయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా కొంచెం ఎమోషనల్ గా ముందుకు సాగింది. ఏం జరిగింది అంటే ఒక 5గురికి సంబంధించిన వస్తువులు మాత్రమే బిగ్ బాస్ మీకు ఇస్తాడు. 10 మందికి సంబంధించిన వస్తువులు వచ్చినాయి. యాక్చువల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది 13 మంది. అతను చెప్పింది 5 పేర్స్ కు సంబంధించిన వస్తువులు అయితే వచ్చాయని చెప్పాడు. ఆ విధంగా వచ్చినప్పుడు అభయ్ అండ్ నిఖిల్ ఫస్ట్ వాళ్ళిద్దరు వస్తారు. వచ్చినప్పుడు చెప్పుకుంటారు. అభయ్ వచ్చేసి అభయ్కి సంబంధించి వాచ్ వస్తుంది, వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన. అభయ్ తను పెళ్లి చూపుల సినిమాకి వచ్చినట్టు రెమ్యునరేషన్ తోటి ఒక వాచ్ కొని వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఆ వాచ్ తను వాళ్ళ ఫాదర్ కి ఇచ్చాడు. ఆ వాచ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారనమాట వాళ్ళు. ఆ వాచ్ గురించి ఇలా వచ్చింది, అట్లా నాకు సెంటిమెంట్ ఉంది ఆ వాచ్ తోటి అని తను చెప్తాడు. తర్వాతకి నిఖిల్ కి సంబంధించి వాళ్ళ ఫాదర్ షర్ట్ అయితే వస్తుంది, దానికి సంబంధించి తను చెప్పుకుంటాడు. అప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా మెంబర్స్ ఎవరికైతే ఎక్కువగా ఓట్లు వేస్తారు, ఓట్లు అంటే ఇక్కడ లాలీపాప్ అని ఒకటి ఏదో ఒక ఏమంటారు దాన్ని ఒక కటబుల్ లాంటిది పెట్టి, రియల్ లాలీపాపులు కాదు, మామూలుగా దాన్ని ఒక డిజైన్ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట. నువ్వు ఎవరి అయితే తను ఆ వస్తువు తీసుకోవాలనుకుంటే వాళ్ళందరూ వచ్చి అతనికి సపోర్ట్ చేస్తారనమాట. ఆ విధంగా అభయ్కి ఆదిత్య అంటే మిగతా అందరూ అయితే ఒక 10 మందికి సపోర్ట్ చేస్తారు. నిఖిల్ కి ఒక్క శేఖర్ భాష మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఈ విధంగా అభయ్కి అయితే ఆ వాచ్ దక్కుతుంది, తీసుకుంటాడు. తర్వాతకి
సెకండ్ సీత అండ్ నైనిక వీళ్ళకి సంబంధించిన వస్తువులు వస్తాయి. అక్కడ అందరూ కూడా నైనికకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి సీత కూడా నైనికకే ఇవ్వండి అని చెప్తే నైనికకి తన వచ్చినటువంటి వస్తువు తను తీసుకుంటుంది. ఇదంతా కొంత ఎమోషనల్ డ్రామాగా వెళ్తుంది. ఎందుకంటే ఒకరు సాక్రిఫైస్ చేయాలి, ఒకరు తీసుకోవాలి. అలా తీసుకోవడానికి కూడా మిగతా హౌస్ మేట్స్ ఎవరు తీసుకోవాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చెప్పాలి. అంటే ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా అదంతా ఎమోషనల్ గా ముందుకు సాగింది ఇదంతా. తర్వాతకి పృథ్వీ అండ్ నబేల్ వీళ్ళిద్దరికి సంబంధించిన వస్తువులు వస్తాయి. అక్కడ నబేల్కి ఇస్తారు, పృథ్వీ త్యాగం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మణికంఠ ఆదిత్య వీళ్ళిద్దరిలో మణికంఠకి సంబంధించిన వాళ్ళ అమ్మమ్మ శాలువాని పంపిస్తారు. ఆదిత్యకు సంబంధించి ఫాదర్ కి సంబంధించినటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ వస్తుంది అనమాట. ఫోటో ఫ్రేమ్ స్వెటర్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఆదిత్య మాట్లాడుతూ కూడా మణికంఠకి ఇచ్చేసేయండి పర్లేదని చెప్పేసి ఇట్లా నేను తను ఏం చెప్పాడంటే నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే నాకు ప్రేరణకి ఒక క్లాష్ వచ్చింది. ఏంటంటే టవల్ ఇతను కాఫీ తాగి కాఫీ పడేయడం మీద దొరుకుతుంది. ఆ టవల్ తోటి క్లీన్ చేస్తాడు. కొంత ఆ టవల్ కి ఒక కానుక పూస్తాడు అనమాట. అప్పుడు ప్రేరణ వచ్చి చిన్న గొడవ అవుతుంది. దాని తర్వాత ఆ నెక్స్ట్ డే ప్రేరణ వచ్చి మళ్ళీ ఫస్ట్ డే నాతోటి కొంచెం క్లాష్ వచ్చా. తర్వాతకి డే వచ్చేసి సార్ మీరు నిజంగా జెంటిల్మెన్ అని అయితే నన్ను అన్నది. ఆమె నన్ను అనడానికి కారణం ఏంటంటే ఆ వన్ డేలో నా జర్నీ ఎలా ఉందని తను చూసింది కాబట్టి చెప్పింది. నేను అలా ఉండడానికి కారణం నా తల్లిదండ్రులు. నేనేదైనా పాజిటివ్ ఉంది నాలో అంటే నా తల్లిదండ్రుల నుంచి వచ్చిందే. ఒకవేళ నెగిటివ్స్ ఏమైనా నాలో అవపడుతున్నాయి అంటే అది నాకు నేను తెచ్చుకున్నా తప్పితే నా మదర్ ఫాదర్ నుంచి వచ్చింది మాత్రం మంచి క్వాలిటీస్ వచ్చాయి. ఒకవేళ ఏదైనా బ్యాడ్ క్వాలిటీ ఉంటే అది నాకు నేను సొంతంగా తెచ్చుకుంది అని అయితే తను ఎమోషనల్ గా చెప్పడం జరిగింది. ఈ ఆదిత్య ఎక్కువ మాట్లాడు, ఎప్పుడు వచ్చినా ఒక 2 మాటలు మాట్లాడు అనేసి వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ అని. అలాంటి వాడు ఇవాళ వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన అట్లా ఫ్రేమ్ వచ్చినప్పుడు తను కొద్దిగా మాట్లాడి వాళ్ళందరికి చెప్పి కాసేపు మాట్లాడతాడు ఎక్కువగా మనసు విప్పి. అదంతా వాళ్ళకి నచ్చి అందరూ ఎమోషనల్ అయిపోయి అందరూ కూడా మూకుమ్మడిగా వచ్చేసి అందరూ శేఖర్ భాష అంతా అందరూ ఒక్క నైనిక తప్ప మిగతా వాళ్ళ అందరూ కూడా ఆదిత్య ఓం చెప్తాడు. అలా చెప్పిన తర్వాత నాకు అంత అవసరం లేదులే కానీ నేను అన్ని చూసి వచ్చిన మణికంఠకు అవసరం అవుతుంది, మణికంఠకు మీరు ఓటు వేయొచ్చు పర్వాలేదని చెప్తాడు. అయినా సరే నైనిక తప్ప మిగతా మెంబర్లు అందరూ కూడా వచ్చి ఆదిత్య ఓం చెప్పిన దానికి వాళ్ళు కొంచెం ఎమోషనల్ అయ్యి అదేవిధంగా ఆదిత్య ఓం అందరి దగ్గరికి వెళ్తాడు. ఏదైనా కావాలన్నా అడిగి మరీ హెల్ప్ చేస్తాడు. ఏదైనా గిన్నెలు కడగాలన్నా, వాష్రూమ్ కడగాలన్నా, ఇక్కడ క్లీన్ చేయాలన్నా, బెడ్రూమ్ క్లీన్ చేయాలి, ఎవ్రీథింగ్ నువ్వు ఏ వర్క్ చెప్పినా ఆయన వర్క్ కంప్లీట్ చేసుకుని పోయి వాళ్ళు చేస్తుంటే పోయి మరీ అడిగి చేస్తాడు. దానివల్ల ఆ హౌస్ లో వాళ్ళందరూ కూడా కొంత ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ప్లస్ ఇతను ఎక్కువ మాట్లాడు, వచ్చి 2 మాటలు మాట్లాడు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా సాగుతుంది అనమాట ఆదిత్య ఉంది. అట్లా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆ విధంగా కనెక్ట్ అయ్యి అతను ఎప్పుడు ఇంతసేపు మాట్లాడలేదు. ఆదిత్య నువ్వు మీ ఫాదర్ ఫోటో వచ్చినకి ఇంత మాట్లాడినావంటే ఈ ఫోటో నువ్వు తీసుకో, నీ దగ్గరనే పెట్టుకో, ఇలా పెట్టుకుంటే ఇంకా మాతో ఎంత మాట్లాడుతావో ఎంత ఓపెన్ అవుతావో బాగుంటుందని చెప్పేసి అయితే అందరూ ఆదిత్యకు ఓటేస్తారు. ఒక నైనిక మాత్రం తప్ప. ఆ విధంగా ఆదిత్య తన వస్తువునైతే తీసుకుంటాడు. ఈ విధంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే గమ్మత్తుగా ఎమోషనల్ గా అన్ని రకాల మేళవింపులు కలిసి అయితే ముందుకు సాగింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.